సో ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కానీ అండ్ అలాగే రీసేల్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అంటే ప్లాట్ కొన్న ప్లాట్ ఓనరా? లేకపోతే అమ్మిన సంస్థల మీరా? సో ఎప్పుడైనా కానీ ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను ఇన్వెస్టర్ మీ దగ్గర ఒక దగ్గర ప్రాపర్టీ కొంటున్నప్పుడు బేసిక్ గా మనం ఏం చూడాలంటే, ప్రాపర్టీ కొన్నాం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొందరు ఏంటంటే ఫెన్సింగ్ వేసి ఇస్తారు, ఓన్లీ ప్లాట్ వరకు వేసి ఇచ్చే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఓవరాల్ గా అయితే కంపౌండ్ వాళ్ళు బౌండరీస్ ఉంటాయి, వేరే విషయం. సో మన దగ్గరే ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, కొన్ని కడిల్ లాంటిది ఉంటాయి కదా, అవి పాతుకొని ఉండడమా, ప్రీ కాస్ట్ వాల్ కట్టుకోవడమా, లేదా దాంట్లో ఏదైనా రెడీమేడ్ గా చిన్న హౌసెస్ లాంటిది పెట్టుకోవడమా, అది అప్ టు కస్టమర్ చాయిస్. అది కొందరు ఏంటంటే డెవలపర్స్ కూడా అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. అవేమీ వద్దనుకుంటే మనం ఏం చేయాలంటే, కనీసం మనం ఒక ఫెన్సింగ్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే చాలా కంపెనీస్, నా 7 years ఆఫ్ జర్నీలో ఎక్స్పీరియన్స్ లో కొన్ని వేల మందిని కలిసిన కాబట్టి వాళ్ళకి జరిగిన అనుభవాలతో చెప్తున్నాను. వెంచర్ వేసేటప్పుడు ఎట్లుంటది అంటే చకాచక్ రంగు ఢంగ్ ఉంటది, కానీ ఒక్కసారి సేల్ అయిపోయిన తర్వాత రాత్ గై బాత్ గై అన్నట్టు ఉంటది. అంటే మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. మీరు ప్లాట్ కొన్నారు, నేను అమ్మినా, నా పైసలు నాకు వచ్చినాయి, మీ ప్లాట్ మీకు వచ్చింది, రిజిస్ట్రేషన్ చేసినాం, వెళ్ళిపోతారు. ఇంకా అది కరెక్టేనా అంటారా? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మంచిగానే, వాళ్ళు ప్రాపర్టీ అమ్మారు వెళ్ళిపోయారు, కానీ మనం కొనేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇన్ కేస్ రేపటి రోజు ఈయన వెళ్ళిపోయినా సరే ఆ ప్లాట్ సేఫ్ సెక్యూర్ ఉండాలి. రీసెంట్ గా కూడా నేను కొందరు చూసిన ఏంటంటే, డాక్యుమెంట్ క్లియర్ గానే ఉంది, వెంచర్ అక్కడే ఉంది, కానీ ప్లాట్ నెంబర్లు చేంజ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 28 నుంచి ఇలా స్టార్ట్ అవ్వాల్సి వస్తే ఇక్కడ 30 నుంచి స్టార్ట్ అయింది. అంటే నెంబరింగ్ చేంజ్ అవుతుంటది. అంటే తెలియకనో ఎవరో వాళ్ళకి అక్కడ ఏం అవైలబుల్ లేకపోవడం వలన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెయింటింగ్ వేసుకోవడం అట్లాంటివి జరుగుతాయి. అందుకే మనం ఒక ఫెన్సింగ్ వేసుకొని ఒక బోర్డ్ లాంటిది పెట్టుకోవడం అన్నిటికంటే బెటర్. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని చెప్పి మన డీటెయిల్స్ పెట్టుకోవడం బెటర్ అక్కడ. లేదా కనీసం మనం ఒక ఫెన్సింగ్ వేసి పెట్టుకుంటే ఆ వెంచర్ లో మనది అని మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది.